వెల్కమ్ టు స్వస్తిక్ డిజైన్ ట్యూటోరియల్స్. ఈ వీడియోలో మనం ఆఫ్సెట్ అంటే ఏంటి తెలుసుకుందాం. ఆఫ్సెట్ ఈ సింబల్ ఇక్కడ మన ఎక్స్ప్లోడ్ ఉంది కదా, దాని కింద ఉంటుంది. షార్ట్ కట్ వచ్చి ఓ ఎంటర్. ఓకే, ఆఫ్సెట్ పర్పస్ ఏంటంటే, ఇప్పుడు నేను ఒక లైన్ డ్రా చేస్తున్నాను. మళ్ళీ నాకు ఇక్కడి నుంచి ఇక్కడ ఒక 10 ఇంచెస్ దూరంలో ఇంకొక లైన్ కావాలి. అప్పుడు మనం ఏం చేస్తాం, ఇంకొక లైన్ డ్రా చేస్తున్నాను. 10 ఇంచెస్ డ్రా చేసి అక్కడ దీన్ని కాపీ చేసి పెడతాను. ఇది పెద్ద ప్రాసెస్ కదా. అలా కాకుండా మనం డైరెక్ట్గా చేయాలంటే ఆఫ్సెట్ తీసుకోవాలి. ఆఫ్సెట్ తీసుకుని ఆఫ్సెట్ ఇందాక ఎంత తీసుకున్నా ఇక్కడ ఏముంటుంది, స్పెసిఫిక్ ఆఫ్సెట్ డిస్టెన్స్ ఉంటుంది. నేను ఒక 10 ఇస్తున్నా. 10 ఇంచెస్ ఇచ్చి ఇక్కడ ఈ లైన్ నుంచి క్లిక్ చేసి ఇక్కడ పెడతాను. అలా ఎన్ని కావాలంటే అన్ని 10 ఇంచెస్ దూరంలో అన్నీ వస్తాయి మనకి. ఓకే, కావాలంటే మీరు ఇక్కడ మెజర్మెంట్ చెక్ చేసుకోవచ్చు. అనిపిస్తున్నాయి 10 ఇంచెస్ సేమ్ అన్నీ 10 ఈక్వల్గా వస్తాయి. 10 ఇప్పుడు ఈ లైన్ డ్రా చేసుకునే అంత పెద్ద ప్రాసెస్ అవసరం. ఆఫ్సెట్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. బాగా ప్రాక్టీస్ చేయండి. అన్నీ 10 ఇంచెస్ దూరంలో ఉంటుంది. ఓకే, సేమ్ అలాగే ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. నేను ఒక రెక్టాంగిల్ తీసుకుంటాను. రెక్టాంగిల్ తీసుకుని డ్రా చేస్తున్నాను. నేను ఎంత వాల్యూ ఇస్తున్నాను, ఒక 100 feet, 100 feet, 100 ఇంచెస్ ఇస్తున్నా. ఇప్పుడు నాకు ఒక 5 ఇంచెస్ 10 ఇంచెస్ దూరంలో ఇంకొక రెక్టాంగిల్ లోపలికి కావాలి. నార్మల్గా అయితే ఏం చేస్తారు, ఇక్కడ నుంచి ఒక లైన్ తీసుకుని కాపీ చేసి రెక్టాంగిల్ పెడతారు. అది పెద్ద ప్రాసెస్. అప్పుడు ఆఫ్సెట్ తీసుకుని ఆఫ్సెట్ డిస్టెన్స్ అంతా ఒక 10 ఇంచెస్ అనుకుందాం. మరి 10 ఇంచెస్ క్లిక్ చేసి ఈ ట్రయాంగిల్ క్లిక్ చేయండి లోపలికి. ఓకే, అలా ఎన్ని కావాలంటే అలా. ఓకే, బయటికి కూడా ఇచ్చుకోవచ్చు. ఇక్కడి నుంచి దూరం బయటికి ఇలా మరి ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. 10 వచ్చిన సేమ్ అన్నీ సేమ్ ఉంటాయి. ఓకే, ఇలా అనమాట. 10 ఇంచెస్ దూరంలో అన్నీ ఉంటాయి. కావాలంటే మీరు ప్రాక్టీస్ చేయండి. మ్యాక్సిమం ప్రాక్టీస్ చేయండి. ఆఫ్సెట్ చాలా ఇంపార్టెంట్. అలాగే ఇప్పుడు ఫిల్లెట్ చూద్దాం. ఇక్కడ ఫిల్లెట్ ఉంది చూసారా, ఎక్స్ప్లోడ్ పక్కన లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. దీని షార్ట్ కట్ వచ్చి ఎఫ్ ఎంటర్. ఫస్ట్ ఈ సర్కిల్ని ఇదిలా ఉంచి మనం వేరే రెక్టాంగిల్ తీసుకుందాం. తీసుకుని దీన్ని ఎక్స్ప్లోడ్ చేద్దాం. ఎక్స్ప్లోడ్ ఎలాగా, ఎక్స్ ఎంటర్ షార్ట్ కట్. ఎక్స్ప్లోడ్ క్లిక్ చేసి దీన్ని క్లిక్ చేసి రెక్టాంగిల్ క్లిక్ చేసి ఎంటర్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది, డివైడ్ అయిపోతాయి. ఇప్పుడు ఫిల్లెట్ ఆప్షన్ చూద్దాం. ఫిల్లెట్కి వెళ్ళి ఫిల్లెట్లో ఏది కావాలి, ఫస్ట్ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఈ ఆబ్జెక్ట్ చేసి తర్వాత రేడియస్, ఇక్కడ రేడియస్ అని చూపిస్తుంది కదా, ఆర్ ఎంటర్ కొట్టాలి. ఆర్ ఎంటర్ కొట్టి వాల్యూ ఇవ్వాలి. నేను ఒక 25 ఇస్తున్నా. 25 ఇచ్చి ఇక్కడ క్లిక్ చేస్తున్నా. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ కర్వ్ కింద వస్తుంది అన్నమాట. ఇలా అయిందా, మళ్ళీ చూద్దాం. షార్ట్ కట్ ఏంటి, ఎఫ్ ఎంటర్ చేసి ఏదో ఒక లైన్ పైన క్లిక్ చేసి రేడియస్ వాల్యూ ఇవ్వాలి. ఆర్ ఎంటర్ ఇచ్చి సేమ్ 25 ఇస్తున్నాను. మళ్ళీ దీనికి కూడా 35 తీసుకోండి. 35 చేసి ఈ లైన్ పైన కనిపిస్తుందా మీకు, ఇలా క్లిక్ చేస్తే ఇలా వస్తుంది అన్నమాట. దీన్ని ఫిల్లెట్ అంటారు, ఎఫ్ అంటారు. ఈ రెండు మ్యాక్సిమం యూజ్ అవుతాయి మనకి, ఎక్కువ యూజ్ అవుతాయి మన సివిల్ అండ్ ఆర్కిటెక్చర్ దాంట్లో, ప్లానింగ్ వైజ్ కూడా. ఓకే, థ్యాంక్ యూ. Do say like and subscribe to our channel. Thank you so much. Thank you.